హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్. మా అబ్బాయి కోసం నేను ఇవాళ పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడు చూసినా వారానికి 2-3 సార్లు పొటాటో ఫ్రై చెయ్యమ్మా చెయ్యమ్మా అంటూనే ఉంటాడు. వీలుంటే వారం అంతా కూడా చేసేయమంటాడు. మా ఇంట్లోనే ఇలాగా, మీ ఇంట్లో కూడా ఇలాగేనా? కామెంట్ చెయ్యండి. ఏం లేదండి, అసలు ఇది కర్రీ కోసం ముక్కల కోసాను. మా వాడు ఫ్రై అంటున్నాడని చెప్పేసి ఆయిల్ వేసి ఈ ముక్కల్ని అందులో వేసాను. అప్పటికి అంటూనే ఉన్నాను, ఫ్రై ఏంట్రా బాబు, రోజు పొటాటో ఫ్రై చేయమంటావు, ఏ పప్పుచారో పప్పో చేసుకుంటే బాగుంటుంది కదా అంటే మా వాడు అంటాడు, అమ్మ నువ్వేం చేసినా చేయకపోయినా నాకు ఒక్క పొటాటో ఫ్రై ఒక్కటి చేసి పెట్టి మిగతాయి మీరు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. పోనీ రైస్ ఉండకపోయినా పర్వాలేదు, బంగాళదుంప వేపుడు చేస్తే చాలు, అదొక్కటి సరిపోద్ది, నేను అదొక్కటి తినేసి ఊరుకుంటాను, నాకు పప్పుచారు అలాంటివి ఏమొద్దు, పొటాటో ఫ్రై మాత్రమే చాలు అని అంటూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి ఇంకోండి పొటాటో ఫ్రై చేస్తున్నాను కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బంగాళదుంపలు ఈ విధంగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. కొంచెం పొటాటోస్ పెద్ద పెద్ద ముక్కల్లా ఉన్నాయి కదా, మగ్గడానికి కొంచెం టైం పడుద్ది. మళ్ళీ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, అవి ఇందులో ఈ విధంగా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా పొటాటో ముక్కలు మగ్గిన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు శుభ్రంగా తీసుకొని కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మళ్ళీ వేపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు ఉంటాయి కదా, అవి ఒలిచేసి శుభ్రం చేసుకొని కలంలో దంచుకుని ఇందులో వేసుకోవాలి. అలా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మగ్గినాయి. వెంటనే ముందుగా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని చేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వేపుతున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి. ఆ స్మెల్కే బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏ మసాలాలు వేసుకోని అవసరం లేదు. లాస్ట్లో కొద్దిగా వేగుతున్నప్పుడు కొద్దిగా కారం వేసి మళ్ళీ వేపుకోవాలంతే. కారం వేశాక ఈ విధంగా ఉంటుంది ఫ్రై అయితే. ఈ ఫ్రై రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు వద్దనరు, వాళ్ళకి చాలా టేస్టీగా నచ్చుద్ది ఫ్రై అయితే. మీకు ఈ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వాడికి ప్రత్యేకంగా ఒక కామెంట్ కూడా పెట్టండి.